నేను కొర్రపాడు రాజుపాలెం మండలం రైతు సుధాకర్ రెడ్డి. నిన్నటి దినము మన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు శనిగలు కొనుగోలు కేంద్రం పైన మరియు మన ఎమ్మెల్యే వద్దవారెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి గారిపై చేసిన విమర్శల మీద నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ఆయన చెప్పినది ఏమిటంటే శనిగేలు కేంద్రంలో 200 రూపాయలు డబ్బు కింటాకు రైతుతో తీసుకుంటున్నారు. ఒక ప్యాకెట్ మీద 2 నుంచి 3 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. దీనివల్ల 400-500 డబ్బు ఎక్కువ తీసుకొని ఇదంతా కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కుమారుడు గురించి కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపణ చేసినాడు. దాని మీద నేను ఒక రైతుగా ఈరోజు వివరణ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటిది, ఈరోజు గవర్నమెంట్ ఒక కింటా 5,850 రూపాయలతో కొనుగోలు చేస్తుంది. బజార్ రేటు 5,300 కింటా కొనుగోలు జరుగుతుంది. నువ్వు చెప్పిన విధంగానే 200 రూపాయల కింటాకు రైతుతో వాళ్ళు తీసుకొని నువ్వు చెప్పిన విధంగా ఒక ప్యాకెట్కు 2 నుంచి 3 కేజీలు అంటున్నావు. 2 కేజీలు వేసుకున్నావు. అప్పుడు కింటాకు 4 కేజీలు, కేజీ 53 రూపాయలే. కానీ బజార్ రేటు 230 రూపాయలు అవుతుంది. రైతు ప్రతి ఒక్కడి గురించి తన పండిన శనిగలను ఇంట్లో పెట్టుకోలే, అన్నీ తీసుకుపోయి గోడంగులో నిల్వ చేసుకున్నాను. ఈరోజు ఆ గోడంగులో ఉండే శనిగలను తిరిగి మళ్ళా ఈ యార్డుకు చేర్చాలంటే 6 నెలల బాడిగ మినిమం కింటాకు ఒక 50 రూపాయలన్నా గోడంకు బాడిగ చెల్లించాలి. రెండోది, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కు 30 రూపాయలు అవుతుంది. ఆడ కింటాకు ఆడ ఎత్తిన కూలి 10 రూపాయలు అవుతుంది. ఇవన్నీ లెక్కేచ్చే దాదాపుగా 5,850 నుంచి 5,900 రూపాయలు అవుతుంది. అంటే బజార్ రేటు కన్నా ఆడ మార్కెట్ కొనుగోలు రేటు కన్నా నువ్వు చెప్పే లెక్క ప్రకారం అయితే ఇది అదనంగా అవుతుంది. అంటే రైతు ఆ బజార్ రేటు కన్నా ఈ లెక్కలన్నీ వేసినప్పుడు దానికన్నా ఇక్కడ తక్కువ వచ్చే పాట అయితే అక్కడి నుంచి శనిగలు ఎత్తుకొచ్చుకొని లైన్లో నిలబడుకొని అంత ప్రయాసాలు పడి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి మీరు చెప్పే మాట అవాస్తవము. రెండోది, మీరు వద్దవారెడ్డి గారి మీద కొండారెడ్డి గారి మీద విమర్శ చేసినారు. వద్దవారెడ్డి గారు ఆవుసులు ఎమ్మెల్యే అయినారు. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. ఆయన హలం బట్టి దుక్కి దున్నినాడు. ఆయన ఈరోజు 175 ఎమ్మెల్యేల్లో ఒక 2-3 తప్ప వ్యవసాయం చేసిన వాళ్ళు గురించి ఉండరు. కానీ ఆయన హలం బట్టి అంటే నాగలి బట్టి దుక్కి దున్నిన రైతు యొక్క సాధక బాధలు తెలిసినవాడు. కాబట్టి రైతుల మీద నువ్వు తీసుకునేంత స్థితిలో లేడు, నీచ స్థితిలో ఉండేవాడు కాదు. ఉండింటే ఈరోజు ఆయన వరుసగా 5 సుళ్ళు మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు. మీరు అనొచ్చు ఆ రోజు 5 సుళ్ళు బలమైన వర్గం ఉండకపోవచ్చని. కానీ నిన్న 80 ఏళ్ళ వయసులో కూడా ఆయన నిజాయితీని మెచ్చి ఇంత పోటీ ప్రపంచంలో గురించి శివాలయం సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను వద్దవారెడ్డి గారిని ఎత్కలాడుకుంటూ వచ్చి టికెట్ ఇచ్చినాను అన్నాడు. ప్రజల గురించి నువ్వు ఇంత బలమైన నాయకునివైనా నీ మీద ఆయన మరలా గెలిచడం జరిగింది. నిజాయితీ లేకపోతే ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం నిరంకుశత్వం కాదు. మళ్ళా ఎమ్మెల్యే ఎట్టయితాడు? వాళ్ళ యొక్క నీతి నిజాయితీని చూసే ప్రజలు మళ్ళా ఎమ్మెల్యేను చేసినారు. అంటే అది అతని నిజాయితీ. మనం బతికిండంగా మన పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో ఆవుసులు ఎమ్మెల్యే ఎవడైనా కాగలుగుతాడా? నా క్వశ్చన్. నిజాయితీ లేకపోతే. రెండోది, నువ్వు ఏమంటావు? అన్నీ నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసినావు. వద్దవారెడ్డి గారితో కొన్ని రోజులు రాజకీయంగా కలిసి ప్రయాణం చేసినావు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైంది గురించి నీకు తెలుసు. కానీ ఒక రాజకీయ లబ్ధి కోసము నిజాన్ని అబద్ధం నిజం చేసి చెప్పగలుగుతున్నావు. దానికి కారణం ఏమంటే మీ అబ్బగారు భైరవ కొండారెడ్డి గారు పెద్ద కవి. ఆయన అలసాని పెద్దన్నగా రాసిన ప్రవచన ప్రబంధాన్ని తెలుగులోకి రాసినాడు. మీ చిన్నబ్బగారు ఆర్ఆర్ తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి గారు పెద్ద విప్లవ కవి. మీరు డిగ్రీలో BA చేసినారు. కాబట్టి మీరు మయసభలో మయుడు కదా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చేయించే గొప్ప వాక్చాతుర్యం దేవుడిచ్చినాడు. కాబట్టి మీరు అబద్ధాన్ని నిజం అబద్ధం చేయగలిగే శక్తి ఆ దేవుడు మీకు ఇచ్చినాడు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులకు ఉపయోగిస్తే కవులు ఆహో ఓహో అని వర్ణించుతాం. అక్కడ పోతే ఏమి ఉండదు ఆ వర్ణించితే. అట్లా నీకు దేవుడు ఆ కవుల కుటుంబం నుంచి వచ్చినావు కాబట్టి ఆహో ఓహో అని చెప్పడం చాలా మంచిది. ఒక పేషెంట్కు పెద్ద జబ్బు వచ్చే నీకేం జబ్బు లేదని చెప్తే వాడు
వాడు దైవ్యంగా బతకగలుగుతాడు. అంటే అబద్ధం చెప్పినా కొన్ని విషయాల్లో మేలు జరుగుతాయి, కానీ అన్ని విషయాల గురించి మనము అట్లా చెప్పొద్దని నేను ఒక రైతుగా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సెలవు తీసుకుంటున్నాను. 5,300 బజార్లో శనిగలు ఉండే రేటు ఉండేది వాస్తవమా కాదా? బజార్లో ఉండే రేటు కింటా ఇప్పుడు 5,300 బజార్లో ఉంది, 5,850 గవర్నమెంట్ ఇచ్చింది మనకు. అప్పుడు ఎంత వారంది? 650 రూపాయలు వారంది. ఏది బజారుకు వాటికి. వాళ్ళు చెప్పినట్టు 150 రూపాయలు వీళ్ళకిచ్చి నువ్వు చెప్పినట్టు 4 కేజీలు 5 కేజీలు ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు అది దాదాపు 200-250 రూపాయలు అవుతుంది. అప్పుడు అది 250, ఇది ఒక 200 ఎంత అవుతుంది? 450 అవుతుంది. ఇప్పుడు గోడంగులో మేము అమ్మితే డైరెక్ట్ వ్యాపారస్తుడు అతన్ని ఎత్తుకుంటాడు, మనకు సంబంధం అంటే బాడీగా మనమే కడతాం మళ్ళా. కానీ ట్రాన్స్పోర్ట్ ఆడ ఎత్తినందుకు కూలి మనమే ఇవ్వాలి. మళ్ళీ వీటికి రానికి కూలి అవుతుంది కదా, కూలి అవుతుంది. రెండోది వీళ్ళు ఎప్పుడో గవర్నమెంట్ 15 రోజులకు 20 రోజులకో డబ్బు ఇచ్చారు. ఇదైతే రైతు మనం ఏం చేస్తాం, గోడం కాడ వాడు ఎత్తుకుంటాడు, పేమెంట్ చూస్తాం, అయిపోయి ఆ టోకన్ తీసుకుంటాం. 4 రోజులకో 5 రోజులకో వాడు మూట కట్టుకొచ్చి మన ఇంటికి ఇచ్చాడు వ్యాపారస్తుడు. ఇది ఎక్కువ బాగా వచ్చినప్పుడు రైతు వీటికి ఎందుకు వచ్చాడు? బజార్కి అమ్ముకుంటాడు కదా. ఇంత ప్రయాసాలు పడి లైన్లో నిలబడి పొద్దుటింటి సాయంత్రం దాకా ఉండి ఆ నుంచి ఎత్తుకొని వీళ్ళతో కొట్లాడి గొడవపడి, నువ్వు చెప్పినట్టు కొట్లాడి గొడవపడి అంటున్నావు, అన్నీ ఎందుకు చేసుకుంటాడు? ఇప్పుడు నేను చెప్పిన లెక్క 5,900 అవుతుంది, 5,800, 5,900 వచ్చాయి. అంటే నువ్వు 200 వీళ్ళకి ఇచ్చినది, 250 రూపాయలు తూకంలో వాగా, ఆడ గోడంలో 50 రూపాయలు బాడిగా, 30 రూపాయలు ట్రాన్స్పోర్ట్ బాడిగా, 10 రూపాయలు ఎత్తిన కూలి, ఎన్ని దృశ్యాలుగా దాదాపు 5,850 ఇంచుమించు వచ్చాయి. అప్పుడు ఏం వీళ్ళ కాడికి వచ్చి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రైతుకు? ఆడ నీకు పేమెంట్లో ఎవడేమి ఎక్కువ అయ్యాడు, లావీ తెగించి పేమెంట్ గోడంలో అంటే మేము రైతులుగా వ్యాపారస్తులకు అమ్మితే కింటాకు 1/2 కేజీ తీసుకుంటాం, అలివెన్స్ కింటాకు 1/2 కేజీ తీసుకునేది. అలాంటప్పుడు ఆడమ్ముకుంటాం, కానీ వీటికి ఎందుకు వచ్చాము? రేట్ అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు రైతు ఏమన్నా అమ్మాయి కూడా ఏమేమి ఊరికి ఇచ్చావేమన్నా, అది వాగాన్ని కాబట్టి రైతు ఇటుకి రాగలుగుతాడు అనేది నా 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 ఆలోచన. నేను లెక్కాశామని చెప్తాను. మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు అనవసరమైన రాద్ధాంతం చేసి పొద్దుటూరు మార్కెట్ యార్డులో శనగలు కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగినాయని, ఆ అవకతవకల్లో ప్రస్తుత ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి ఆయన తనయుడు కొండారెడ్డికి భాగం ఉంది అని అనవసరమైన రాద్ధాంతం చేసి పసలేని నిజమైన ఆధారం లేకుండా అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగింది. ఇది నేను చెప్పేదానికి ప్రెస్ మీట్ కూడా ముందుకు రావడం జరిగింది. అయ్యా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు, మీరు 2 పర్యాలు ఎమ్మెల్యేగా పొద్దుటూరులో పరిపాలించినారు. మీ గురించి ప్రజలందరికీ తెలుసు. మీకు ప్రత్యేకంగా బీసీలు అంటే ఒక చిన్న చూపు. ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా వడ్డీ బాలుడు అనే బీసీ కులానికి చెందిన వ్యక్తికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తే మీరు ఏమని మాట్లాడతారు? ఉత్సవ విగ్రహము అంటారు. ఏం లాంగ్వేజ్ అయ్యా? బీసీలకి ఇచ్చే గౌరవం ఇదేనా? అతని యోగ్యత లేదా? కానీ చిన్న చూపు మాట్లాడేది తగ్గించుకోవాలని నేను మాట్లాడుతున్నా. అదే విధంగా మన పొద్దుటూరులో రసూల్ గౌస్ అనే మైనార్టీ ఒక కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త ఉన్నాడు. అతను చిన్నతనం నుంచి కూడా వరదరారెడ్డి కుటుంబానికి నమ్మిన వ్యక్తి. వాళ్ళే చదివించి విద్యాభ్యాసాలు నేర్పించి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. అతను నమ్మిన వ్యక్తిగా ఆ కుటుంబంలో ఉన్నాడు. అతను ఒక ఫ్లెక్సీలు వేయడము, అతని గురించి గొప్పగా చెప్పుదే తప్పేమిటయ్యా? అయినా మైనార్టీ కూడా మీకు చిన్న చూపేనా? అతను ఫ్లెక్సీలు వేసే యోగ్యత లేదా? అతను ఒక స్థాయికి వచ్చినాడు. ఇప్పుడు అతను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు, జీతభత్యాలు ఉన్నాయి. ఆయన భార్య కూడా ఒక ఉద్యోగి. అయినా ఫ్లెక్సీలు వేస్తే నువ్వు అది చిన్న చూపు. వద్ది బాలుడికి పదవి ఇవ్వడం కారణము ఆయన చేసిన అప్పు అడగకుండా ఉండేదాని కొరకు పదవి ఇచ్చారే కానీ నిజమైన విశ్వాసంతో ఇలేదనేది నీ వాదన. ఇది వాస్తవానికి తప్పు. ఇది నువ్వు మాట్లాడేది. అలాంటి పనులు నంద్యాల వరదారెడ్డి చెయ్యరు. గతంలో మీరు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు నీ వర్గంలో ఉన్నాడు. మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అతని వద్ద 5 కోట్ల రూపాయలు అతని డబ్బులు ఖర్చు పెట్టించి 80% కౌన్సిలర్ పొద్దుటూరులో
అతని డబ్బు ద్వారా నువ్వు లబ్ధి పొంది గెలిచి ఏకగ్రీవంగా పొంది అతనికి ఏ అవకాశాలు చైర్మన్ పదవి ఇస్తానని కూడా ఇవ్వకుండా ఎగగొడితే అతను బాధపడి తెలంగాణ రాష్ట్రంలోకి పోయి అతను రాజకీయ పలుకుబడితో తెలంగాణ పలుకుబడితో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఎమ్మెల్సీ పదవి పొందినాడు. ఆ పొందడం కూడా నేనే ఇప్పించినని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? నువ్వు అతని కీడు కోరినావే కానీ అతని పదవికి ఏ రోజు కూడా సహాయ సహకారం అందించలే. ఎంతసేపు మీరు ఎదుటి మనిషి మీద బురద సల్లే కార్యక్రమం పెట్టుకున్నారే కానీ మరొకటి కాదు. వర్ధనారెడ్డి గారు ఆయన కుమారుడు నీతి నిజాయితీ పరులు. ఈయన ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. సుధాకర్ రెడ్డి అంటే పేరుగాంచిన వ్యక్తి, ఉన్న ఇసము బద్దలు కొట్టే వ్యక్తి. అతను ఈరోజు గొప్పగా చెప్తున్నాడు. ఆ కుటుంబము రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు. ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉంటే కష్టకాలంలో రాజకీయంలోకి వచ్చి ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ ముఖ్యం అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన 5 సంవత్సరాలు నాన్ స్టాప్గా ఎమ్మెల్యేగా పనిచేసినాడు. తర్వాత 15 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా తిరిగి ఎమ్మెల్యే గెలిచినాడంటే ఒక నిజాయితీ పరుడు కాబట్టే ప్రజలు కోరిక మేరకే గెలిచినాడు తప్ప నువ్వు ఎన్ని అవాకులు చవాకులు పేల్చినా కూడా ఆయనను అగౌరవపరిచినా కూడా నువ్వు బలవంతుని కావు, నువ్వు బలహీనునివే. బలవంతుడు ఎప్పుడు కూడా నిజాయితీని ఒప్పుకుంటాడు. నువ్వు నిజాయితీని ఒప్పుకుంటే మనస్తత్వము రాచమల్లకు లేదు. ఇప్పటికైనా నీతి నిజాయితీ పరులను గౌరవించు. గతంలో కూడా నంద్యాల వర్ధనారెడ్డి కాడ శిష్యత్వం పొందినారు మీరు. గురువుని మించిన శిష్యుడు ఉండాలే కానీ గురువు మీదకే పంగనామాలు పెట్టే మనస్తత్వం మీది. నేను ఒక సామాన్య కార్యకర్త. నేను ఆవేశంతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే అతను నిజాయితీ పరుడు కాబట్టి, ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు అంతా అవినీతిమయమైన ప్రభుత్వంలో మీరు 2019 నుంచి 23కు సర్వం తోసేసినారు మీరు. ఆఖరికి తల్లి చెల్లిని కూడా గౌరవించని పార్టీ మీది. ఈరోజు మీ అధినేత నీవు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్పక ప్రజలు ఏ రోజు కూడా మీకు ఎప్పుడు కూడా అవకాశం ఇయ్యరు. కాబట్టి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది కానీ అవాస్తవాలు మాట్లాడుతా అంటే ఇది ప్రజలు హర్షించారు. కాబట్టి నేను హితవు పలుకుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్. అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.